యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము వేదనలో మనస్వాంతము చీకటిలో చిరుదీపము వేదనలో మనస్వాంతము దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళేదాము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో. అడుగుడు మీకు వసనబడును, తట్టుడు తెరవబడును, వెలుగుడు దొరుకును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితోనూ ఉండుగాక. ప్రకటిస్తున్నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు బాలయేసు దినము. ఆ దేవాది దేవుడు బాలయేసు ద్వారా మన యొక్క ప్రార్థనను ఆలకించి మనందరినీ దీవించాలని, ముఖ్యంగా మన యొక్క విన్నపాలను, తలంపులను, కోరికలను దీవించి నెరవేర్చాలని గట్టి విశ్వాసంతో ఈ దేవబలి పూజలో ప్రార్థన చేద్దాం. పవిత్రమైన పరమరాసిన దునియాడ యోగ్యుల మౌలకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వ సృష్టికర్త అయిన ఓ సర్వేశ్వర, దేవుని ప్రజలకు సమీపములే ఉండుటకు అద్భుత బాలయేసుగా మా మధ్య అవతరించినందుకు కృతజ్ఞత వందనాలు చెల్లించుచున్నాము. నీ ప్రేమ అనుగ్రహ వరములపై ఎదురుచూచు అశేష ప్రజానికంపై నీ విశేష కృపా వరములను కుమ్మరింపుము. నీ మహత్యములను నిరంతరము కల్లారా గావించి సంపూర్ణ ఆరోగ్యంతో మీ యొక్క చెంత చేరి మీ చిత్తానుసారం జీవించినట్లు మమ్మందరినీ దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. మొదటి పట్టణం పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 14వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు. సహోదరులారా, మన
కనుక జీవించినను మరణించినను మనం ప్రభువునకు చెందిన వారమే. ఏలైనా జీవించి ఉన్న వారిని మరణించిన వారిని పాలించు నిమిత్తమే క్రీస్తు మరణించి సజీవుడయ్యను. కనుక మీరు మీ సోదరునిపై ఎలా తీర్పు చెప్పుదురు? లేదా మీరు మీ సోదరుని ఎలా తృణీకరింతురు? మనము అందరము తీర్పు కొరకై దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడుతుము. ఏలైనా నేను జీవిస్తున్నట్లుగా ప్రతి మోకాలు నా ఎదుట తప్పక మోకరించును. అందరూ దేవుని స్తుతింతురు అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకొనవలసి ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 355. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండేది. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయించి వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగుకొనసాగారు. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇప్పుడు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99ని ఆ అరణ్యంలోనే విడిచిపెట్టి దానిని వెతుటకై పొమ్మును కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషంతో దాన్ని భుజములపై వేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారాలను పిలిచి తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుము అని చెప్పును. అంటే పశ్చాత్తాపము అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందం ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. 10 వెండి నాణ్యములు ఉన్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకున్న ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంత వరకు పట్టుదలతో వెతకదా. అది దొరకగానే స్నేహితురాలను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబెలిచి నాతో పాటు ఆనందింపుము, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినది అని చెప్పును. అంటే హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషితులు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక 2 నిమిషాల పాటు ఆ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించి ఆ దేవాది దేవునికి వందనాలు స్తుతులు చెల్లించడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధ పాప గారు జపమాల గురించి
వర్ణిస్తూ ఈ విధంగా అన్నారు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి జపమాల ప్రార్థన ఒక ఔషధం లాంటిదని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారు ఈ మధ్య జపమాల మాసంలో, అక్టోబర్ మాసంలో జపమాల జపించాలని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి, జపమాల అనేది మనకి ఒక ఆధ్యాత్మిక ఔషధంగా ఉండాలని, ప్రతిరోజు కూడా జపమాలని జపించాలని తల్లి తెలుసుకొని జ్ఞానస్థానం పొందిన ప్రతి బిడ్డని కూడా ఆహ్వానించి ఉన్నారు. మరి జపమాల యొక్క ఔన్నత్యాన్ని కానీ, జపమాల యొక్క శక్తిని, జపమాల యొక్క బలాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. పాత నిబంధనలో ఒక కథ ఉంది, గొలియాతు, అదేవిధంగా దావీదు. గొలియాతుని మనం ధ్యానిస్తే కనుక గొలియాతు ఎంత బలమైన వాడో మనకు అందరికీ తెలుసు. అతని యొక్క హైట్ 6 ఫీట్ ఉంటాడు, చాలా బలం కలిగినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా దావీదుని తీసుకుంటే కనుక దావీదు ఒక 4 ఫీట్లు, అదేవిధంగా అతను అంత బలమైన వాడు కాదు. అయితే ఒకానొక సందర్భంలో ఈ యొక్క గొలియాతుని దావీదు ఎదుర్కొని తన యొక్క ఇశ్రాయేలు రాజ్యాన్ని అడ్డుకొని ఆ ఫిలిస్టైన్ సైనికులని దావీదు అడ్డుకోవాలి. మరి దావీదు దగ్గర ఉన్నటువంటి 2 ఆయుధాలు, ఒకటి ఒడిసెల, అదేవిధంగా 10 గులకరాలు. అయితే ఈ యొక్క ఒడిసెలతో 10 గులకరాలతో దావీదు గొలియాతుని నేలమట్టించి ఆ గొలియాతుని చంపేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇక్కడ గమనించవలసినటువంటి విషయము, ఏ విధంగా దావీదు ఈ యొక్క చిన్న వస్తువైనటువంటి ఒడిసెలతో, అదేవిధంగా గురకరాలతో ఎదుర్కొన్నాడని, అక్కడ ఆ దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని మనం గ్రహించాలి. ఆ గురకరాలు ఉన్నటువంటిది దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, యావే దేవుని యొక్క బలము, అదేవిధంగా యావే దేవుని యొక్క శక్తి. మరి అదేవిధంగా మనం జపించే జపమాలలో కూడా చాలా చిన్నదైన అందులో ఉన్నటువంటిది దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి. ఇంకొక ఉదాహరణ మనం తీసుకుంటే కనుక బైబిల్లో మోషే ప్రవక్త ఒక చిన్న కర్రతో ఎర్ర సముద్రాన్ని రెండింటిగా చీల్చి ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం నుండి వెళ్ళారు. అదేవిధంగా మోషే ప్రవక్త ఒక రాతిని ఒక చిన్న కర్రతో కొట్టినప్పుడు ఆ రాతి నుండి నీరు ప్రవహిస్తుంది. మరి ఆ చిన్న కర్ర అయినప్పటికీ కూడా ఆ కర్రలో ఉన్నటువంటి శక్తి, ఆ జపమాల ఉన్నటువంటి శక్తి ఒకటే. మరి జపమాలలో దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి ఉంది అని మనం గ్రహించి విశ్వసించి ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆ మరియ తల్లి యొక్క దీవెనను మనం ప్రతినిత్యము పొందగలుగుతాము. ఇంకొక ఉదాహరణ మనం చెప్పుకుంటే కనుక పేతురు యేసు ప్రభు ఒకసారి పేతురు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు పేతురు రాత్రంతా శ్రమిస్తాడు చేపలు పట్టడానికి. అయినా సరే ఒక చేప కూడా పట్టడు. అయితే క్రీస్తు ప్రభు తెల్లవారుజామున అక్కడికి వచ్చినప్పుడు చూస్తాడు పేతుర్ని చూసినప్పుడు వాళ్ళంతా కూడా ఎటువంటి అసలు చేపలే ఉండవు అందులో. అప్పుడు క్రీస్తు ప్రభు అడుగుతాడు, నువ్వు రాత్రంతా శ్రమించావు కదా, ఎన్ని చేపలు పట్టావు అని అన్నప్పుడు పేతురు అంటాడు, అసలు రాత్రంతా శ్రమించాను కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. మరి యేసు ప్రభు పేతురు గారిని ఈ విధంగా అంటాడు, నువ్వు ఇంకా సముద్రం మధ్యలోకి వెళ్ళి వలను విసురు అని అన్నప్పుడు క్రీస్తు ప్రభు మాటలపై విశ్వసించి, క్రీస్తు ప్రభు మాటలపై నమ్మకం ఉంచి పేతురు సముద్రపు మధ్యలోకి వెళ్ళి వల వేసినప్పుడు ఆ వల మీద చేపలు, అది వలను తట్టుకోకుండా ఆ వల కూడా సరిపోలేదు. అంటే ఆ వలకున్నటువంటి బలం, ఆ వలకున్నటువంటి మహత్యము, ఆ వలకున్నటువంటి
ఉన్నటువంటి శక్తి, మరి అదే శక్తి కూడా జపమాలలో ఉంది. ప్రియ సహోదరి సహోదరుల తల్లి త్రిసభ కూడా మనకి బోధించేటటువంటి విషయం జపమాల శక్తివంతమైనటువంటి ప్రార్థన. అందులో దేవుని యొక్క కృప అనుగ్రహాలు ఉంటాయని మనకి మనందరం కూడా గ్రహించి ఆ మరే తల్లి ఈ జపమాల జపించడం ద్వారా ఆ క్రీస్తు ప్రభు మనందరినీ దీవించాలని ప్రత్యేకంగా ఇది బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. తనువు నార్పింతు మనసు నార్పింతు ధనము నార్పింతు నన్ను సమర్పింతు రసమురుంటే ఫలము సుమము నామాత్రము రసమురుంటే ఫలము సుమము నామాత్రము నాలు హృదయు నాదు ఆత్మ తమకు సొంతము నాలు హృదయు నాదు ఆత్మ తమకు సొంతము తమకు సొంతము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థింపుము. తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభాప్రవేశముల కొరకును నీ కర్మల ద్వారా మిమ్మల్ని స్వీకరిస్తున్నాక ప్రార్థించుదము. ఓ ప్రేమగల తండ్రి, నీవు మాకు బాలయేసును ప్రథమ కానుకగా సమర్పించినందుకు కృతజ్ఞత వందనాలు. మా నిండు జీవితాలకు సరిపడి వరములను కానుకలను అందించినందుకు కృతజ్ఞతలు. మేము తిరిగి ఆ బాలయేసుతో పాటు మా మనస్సులను హృదయములను మా శ్రమలను పవిత్ర అర్పణంగా సమర్పించున్నాము. మా ఈ స్తుతి బలిని అంగీకరించి మమ్ము దీవించి కాపాడము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రెప్పుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్యైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించినవి మాము విమోచించినకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి స్లీవపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణం సంఖ్యలను ధరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దయాళుడైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు స్నేహశ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుచెదము, మీ ప్రాణమును చాటుకొనుము, మీరు మరణించు వరకు వేచుచుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనమసు వ్యాపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పరివారములను మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకును. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను నాడు దివ్యవలకులను సమర్పిస్తున్న గురుశ్రీ గాదే కిషోర్ గారిని, ఇక్కడికి చేసి ఉన్న కుటుంబ సభ్యులను, ఈనాడు దివ్యవలకులను సమర్పించున్న ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. మీ ఆత్మాభిషేకముతో, మీ పరిశుద్ధ ఆత్మశక్తితో, మీ పవిత్రాత్మ అనుగ్రహంతో ప్రభువా అందరినీ దీవించి కాశీ కాపాడు తండ్రి. కుటుంబంలో చిన్నారి బిడ్డను దీవించిన ప్రభువా, చిన్నారి బిడ్డలను నా ఎందుకు రానిండు అట్టి వారిని పరలోక రాజ్యమని మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. బిడ్డలకు కావలసిన ఆత్మీయ, శారీరక, మానసిక సంపూర్ణ ఆరోగ్యములను ప్రసాదించండి తండ్రి. మా కుటుంబంలో ప్రభువా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మీ గాయపడిన హస్తస్పర్శతో, మీ పంచ గాయాలతో ప్రభువా తాకి వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. మేము ప్రయాణం చేస్తున్న సమయంలో రాకపోకలు మీరు తోడుగా ఉన్న ప్రభువా మేము తలబడుతున్న ప్రతి కారణంలో కూడా నెరవేర్చండి తండ్రి. మమ్మను మీ ప్రేమ ఎందుకు పరిపూర్ణం చేయను. ఉత్తానంతో నిమితో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈనాడు దీవుల పూజలు సమర్పించుకున్న ఈ కుటుంబ సభ్యులందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి తండ్రి. కరోనా వైరస్ వ్యాధితో మరణించిన వారి ఆత్మలకు, దిక్కులని ఆత్మలకు, ఉత్తరించుస్తున్న ఆత్మలకు నీ కనికరమని చెప్పిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలో చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుడి కన్యకలకు మరియ మాతతోను, ఆమె భక్తికి పునీత యోసేపు గారితోను, పునీత చిన్న తెరేసమ్మ గారితోను, పునీత మదర్ తెరేసా గారితోను, పునీత చార్లెస్ బొరోమియో గారితోను, తెలివైన అపోస్తలులతోను ఆది నుండి మీకు సేవ చేసిన జ్ఞాపకులందరితోను మాకు నిత్య జీవితంలో భాగము దయచేయు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి
మహిమపరచుము. అందరూ కలిసి అత్యేక దేవుని స్తుతించి ఆరాధించుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తు తోను క్రీస్తునందు సర్వశక్తి గల విధేయ సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు క్రీస్తు ప్రభు బోధించినటువంటి పరలోక ప్రార్థనలు భక్తి విశ్వాసంతో ప్రార్థింప శాసింతము. పరలోకమందు తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరుగాక. నారాయణునికి కావలసిన ఆయనను మాకు నేర్పి అనుగ్రహించుము. మా యొక్క అడ్డుపడే వారిని మేము మన్నించినట్లు మా అడ్డుపడి మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువాని కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయాళుల వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి బాధల నుండి అనారోగ్యముల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షరథమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. ఏదైనా మీరే ప్రభు, మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరికీ కలుగునుగాక. నీ ఆత్మతో నిండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకోండి. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్లలకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను మాట్లాడగలను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెను. క్రీస్తు శరీరము క్రీస్తు రక్తము నిత్య జీవమును ప్రసాదించుగాక. ఆమేన్. Cristo cheio, 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 Cristo
క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపోయిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా, మీ గాయం లోపల నేను మీరు ఎడమైనట్లు, దుష్ట శత్రువుల చేతిలో దొరికినట్లు, నా మరణ సమయం నందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పుణ్యతంతో కూడా అనుకుంటునే కాలము పరిపూర్ణ పరమగల చెప్పును మహానగరితో నేను మంచి చేసువా, దాసురాలను నేను దేవరవారి సొంతంలో మోకాళ్ళ మీద నిలిచి శాస్త్రాన్ని నా చేతులను నా కాళ్ళను తెరిచినాడు, నా ఎముకలను లేంచినాడు అని దేవరవారి పేరున పూర్వకాలమందు దానిలో దీర్ఘదర్శి వసించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను నా అంతరంగులను విచారించి తలంపుచే ధ్యానించే సమయంలో దృఢమైన విశ్వాసము దేవ ప్రేమ స్ఫూర్తాపుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు నిద్రింపచేయవలెనని నా మంచి చేసువా దేవుడి వారిని నా ఆత్మ యొక్క వేరైన ఆశాకాంక్షలు ప్రతిమాది ప్రార్థిస్తున్నాను. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిగిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరి కోసం కూడా ప్రత్యేకంగా దీవెల పూజను చూసి దీవెల పూజలో మనందరినీ కూడా మంచిగా నడిపించి అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన మన యొక్క ప్రీతమ పూజ్య గురువు గాదే కిషోరెడ్డి గారిని మనందరం కూడా దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడిన యొక్క ఫాదర్ గారిని దీవించుకుని మనందరం కూడా చెప్పకూడదు ఫాదర్ గారిని అభినందించున్నాం. ఫాదర్ గారు ప్రస్తుతము కార్యక్రమంలో పనిచేస్తున్నారు. ఫాదర్ గారు చేస్తున్న సువార్త పరిచర్యలో ప్రేషిత కార్యంలో మంచి ఆరోగ్యం ప్రసాదించి అనేక మందిని కూడా దేవుడి సన్నిధికి చేస్తున్న ఈ యొక్క ఫాదర్ గారి కోసం అందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అదేవిధంగా ఇక్కడికి చేసి ఉన్న ఈ యొక్క కుటుంబ సభ్యులను ఈ యొక్క బిడ్డలందరినీ కూడా దేవాదేవి దీవించినట్లు మనందరం కూడా ప్రార్థించుదాం. సాగర ప్రార్థన. ఓ మరియా, ఓ మరియా, ఓ జేసునాథుని మాత, ఓ యేసు మాత, మా తల్లి మా తల్లి, ఆత్మ శరీర ఆత్మ శరీర వ్యాధి బాధలతో వ్యాధి బాధలతో పాప మాలినమైన హృదయాలతో పాపమలినమైన హృదయాలతో మీ దరి చేరిన మీ బిడ్డలమైన మీ దయచేసిన మీ బిడ్డలమైన మాము దయతో వీక్షించమని మమ్మల్ని దయతో వీక్షించమని దీనతతో మేము ప్రార్థిస్తున్నాము. దీనంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. నిర్మల చరిత్ర అయిన నిర్మల చరిత్ర అయిన మీరు సకల మానవ మీరు సకల మానవ మాతై ఉన్నారు. మాతయే ఉన్నారు. దయా ప్రేమ గల తల్లి, దయా ప్రేమ గల తల్లి, పాపలకు శరణమా, పాపులకు శరణమా, కష్టపడు వాళ్ళకు ఆదరువా, కష్టపడే వాళ్ళకు ఆదరుగా, పరమ పవిత్ర జనని పరమ పవిత్ర జనని సాగర మాత, సాగర మాత, మేము ప్రార్థిస్తున్నాము. మేము ప్రార్థిస్తున్నాము. మా జీవితాంతము మా జీవితాలకున్న మీ దివ్య కుమారుడైన మీ దివ్య కుమారుడైన యేసు పరలోక రాజ్యమున యేసు పరలోక రాజ్యమున ప్రవేశింప ప్రవేశింప అవసరమైన అవసరమైన దివ్య వెలుగును దివ్య వెలుగును మాపై ప్రసారింపచేయండి. మాపై ప్రసిద్ధి చేయండి. ఈ జీవన యాత్రలో ఈ జీవయాత్రలో మాకు తోడుగా ఉండి మాకు తోడుగా ఉండి మమ్మలను ముందుకు నడిపించండి. మమ్మల్ని ముందుకు నడిపించండి.
విడిపించండి. సంభవించు సకల కీడుల నుండి, సంభవించు సకల కీడుల నుండి, అనారోగ్యముల నుండి అనారోగ్యాల నుండి మమ్ము కాపాడండి. మమ్ము కాపాడండి. మమ్ము మీ దివ్య కుమారుని మమ్ము మీ దివ్య కుమారుని సాన్నిధ్యంలోకి చేర్చండి. సాన్నిధ్యంలోకి చేర్చండి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. సకల ఆశీస్సులను శుభములకు ఓ సర్వేశ్వర, అద్భుత బాలయేసుని స్తుతి సమర్పించిన ఈ దివ్య బలి పూజలో స్వీకరించిన దివ్య ఆహారము మాకు ఆధ్యాత్మిక మేలును సమకూర్చి మేము ఏ కొరతలు కలతలు కీడులు లేకుండా జీవించినట్లు సహాయపడము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 556. యేసుని ప్రతిక్షణం స్తుతించేదము, కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించేదము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించేదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడిదము, స్తుతించిదము, గోడలు కూల్చిదము. పాడిదము, స్తుతించిదము, గోడలు కూల్చిదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించేదము. పరిశుద్ధ తలంపు నెరవేరినట్లు గవర్నర్స్, బిషప్స్ మరియు ప్రీస్ట్ ప్రత్యేకంగా మన విచారణకు తలంచిన తలంపు నెరవేరాలని, వారు చేపట్టేటువంటి ప్రతి అభివృద్ధి పనులకు తేయాలని దీవించుకొని వారికి మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలు కలగాలని, వారికి సహాయం చేసినటువంటి సహాయకులని ప్రత్యేకంగా దీవించాలని, ఈరోజు పూజ పెట్టిన ప్రతి కుటుంబంపై మరియు ఈ పూజ బలిలో పాల్గొన్న మనందరిపై దేవుని యొక్క వరాలు దండిగా రావాలని, మనం తలంచిన తలంపులు చేపట్టినటువంటి ప్రతి అభివృద్ధి పనులు పూర్తిగా దీవించమని, మనందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలు కలగాలని, మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలు మరియు వారు తలంచిన తలంపులు చేపట్టినటువంటి అభివృద్ధి పనులు పూర్తిగా దీవించమని, ప్రపంచాన్ని ఐక్యమతం చేస్తున్నటువంటి కరోనా, బ్లాక్ బర్డ్, ఎల్లో ఫంగస్ మరియు డెల్టా ప్లస్ అనేటువంటి వ్యాధులను కూడా నిర్మూలించబడి ప్రపంచమంతా కూడా శాంతి సమాధానాలతో వర్ధిల్లే భాగ్యం ప్రసాదించమని, మన ఇన్స్టిట్యూషన్స్ పై దేవుని యొక్క వరాలు మెండుగా రావాలని తల్లి సాగర మాత పాదాలు చెంది పెట్టి వేడుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. దేవర వారి ప్రసాదం చేతనండి మరి అమ్మా వందనము వెలిగి మానవీత ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారని.
పితకులు సుతులకు పవిత్రాత్మకు మహిమ కలుగుని గాక. పరిశుద్ధ సాగర మాత, పరిశుద్ధ సాగర మాత, పరిశుద్ధ సాగర మాత, పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.